పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నన్నెన్నుకొనలేదు, కానీ నేను మిమ్మెన్నుకొన్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. యోహాను 15వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదం, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం వచనములు 29 నుండి 33 వరకు. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడును. ఏలయనా ఆ దినము అందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును, మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. సువిశేష పట్టణాన్ని గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు ఈ లోక సంబంధమైన ఇచ్చల మీద, ఆశల మీద, కోరికల మీద మీ మనసుని లగ్నము చేయక అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే దేవుడి రాకడ చాలా సమీపంలో ఉందని చెప్తూ ఉన్నారు. అది ఎట్లా భూలోకంలో ఉన్న జనాలందరిపైకి ఒక ఉచ్చులాగా వచ్చి పడుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఆ అంత్యకాలం ఎట్లా ఉండబోతుందంటే అసలు చాలా భయంకరమైన శ్రమలతో కూడి ఉంటుందన్నమాట. అందుకనే క్రీస్తు ప్రభు ఆ శ్రమల నుండి మీరు రక్షించబడుటకై, మనుష్య కుమారుని ముందు మీరు నిలువబడుటకై, ఆయనతో నుండుటకై మీరు జాగరూకులై ప్రార్థన చేయండి. ఇహలోక విషయాల గురించి తర్జన భర్జన పడవద్దు, దేవుని మీద మీ ఫోకస్ ఉంచండి అని చెప్పి ఈ సువిశేష పట్టణంలో చెప్తూ ఉన్నారు. మరి రేపటి నుండి, ఈ ఆదివారం నుండి ఆగమన కాలం అంటాము. అదే రాకడకి కూడా సాదృశ్యంగా అన్నమాట. అందుకనే ఆగమన కాలంలో మనం ఎందుకు ఆగమన కాలం చేస్తాం? మనం ఆయత్తపడటానికి, మన ఆత్మ శరీర మేలులు పొందుకోవటానికి, దేవునికి దగ్గరై జీవించటానికి ఈ ఆగమన కాలంలో మనం పాటుపడతామన్నమాట. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఈ లోక తుచ్చమైన వ్యామోహముల మీద మా మనసును లగ్నము చేయకుండా ప్రభువా, మీ మీద మా మనసును కేంద్రీకరించడానికి మాకు కృపని, అనుగ్రహాన్ని దయచేయండి. అలాగని మా బాధ్యతలు, బరువులు అన్నీ మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువా. మా బాధ్యతలు, మా భారములన్నీ సులభతరం చేయండి ప్రభువా. మీ కృపయందు, కాపుదలయందు మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని భద్రపరచండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఈ లోకాశల అలలలో చిక్కుకొననీయకుండా కావుమయ్యా. బలహీనమైన
దానను నేను బలహీనమైన వారము మేము బలపరచి మమ్ము దృఢపరచు బలపరచి మమ్ము స్థిరపరచు